హాయ్ అందరికీ, ఈరోజు అయితే మన వీడియోలో కొబ్బరి రవ్వ ఉండలు తయారు చేద్దాం. దానికోసం అయితే నేను ఇదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు రవ్వ యాడ్ చేశాను. అలాగే ఇదే బౌల్లోకి మళ్ళీ ఒక కప్ తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరిలోని ఇది పచ్చి కొబ్బరిలోని తేమనంతా ఈ రవ్వ పీల్చుకునేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని ఈ రవ్వను యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేగేంత వరకు సిమ్లోనే వేయించాలి. వేయించుకోవాలి. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీ, అలాగే హెల్తీ కూడా. అలాగే ఒక బౌల్లోకి అదే బౌల్తో షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఈ షుగర్ని మొత్తం బాయిల్ చేసుకుంటూ ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇవైతే 2-3 వారాల వరకు నిలువ ఉంటాయి ఈ రవ్వ ఉండలు. ఇలా తీగ పాకం వచ్చాక రవ్వను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ పాకంలో కలిసేలాగా. అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి ఇవి ఇట్లా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రవ్వ ఉండలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.